హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈ రోజు వీడియోలో మనం అయితే ఉల్లిపాయ పకోడీని అయితే చేసుకోబోతున్నాం. ఉల్లిపాయ పకోడీ అనగానే మీరు ఏదో అలా ఉల్లిపాయలు కోసేసేసి పిండేసేసి అలా కలిపేయడం కాదు. నేనైతే మీకైతే చిన్న చిన్న టిప్స్తోనైతే ఈ ఉల్లిపాయ పకోడీని ఎలా చేయాలని చూపిస్తాను. మీరు కూడా ఆ విధంగా ఒకసారి ట్రై చేశారంటే మాత్రం మీకు పర్ఫెక్ట్ టేస్ట్లోనే వచ్చేస్తుంది. మీకు చాలా చాలా బాగా వస్తుంది ఉల్లిపాయ పకోడీ. ఎప్పుడు చేయకపోతే ఒకసారి అయితే ఈ విధంగానైతే ఈ చిన్న టిప్స్ను ఉపయోగించేసి ఉల్లిపాయ పకోడీని ట్రై చేయండి. మీకైతే చాలా చాలా బాగా వస్తుంది. మరి ఈవినింగ్ టైంలోనైతే పకోడీ ఇలా చేసేసేసి ఒక చిల్లుగా అదే ఒక కూల్ డ్రింక్ కానీ బీర్ కానీ ఏమైనా పెట్టేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి లేట్ చేయకూడదు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక పావు కేజీ అయితే ఉల్లిపాయలు అయితే కోసేసేసి ఈ విధంగానైతే మొత్తం అయితే విడదీసుకోండి. సన్నగా కోసేసుకోండి ఉల్లిపాయలను అయితే. ప్రతి ఉల్లిపాయలోకి అయితే తగినంత ఉప్పు అయితే వేసుకోండి. వేసుకొనేసేసి ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసేయండి. వేసేసేసి ఉల్లిలోని సారం అంతా బయటికి వెళ్ళే వరకు అయితే ఈ విధంగానైతే బాగానైతే పిసికేసేయండి. ఫస్ట్ అయితే చూసారు కదా, మనకైతే ఉల్లిలోని వాటర్ అంతా ఇలా బయటికి వచ్చేసేయాలి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి అయితే ఒక అర టీ స్పూన్ కారం, అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొంచెం ఒక చిటికెడంతా వంట సోడా అయితే వేసుకోండి. ఎక్కువ అయితే అవసరం లేదు. అలాగే ఒక అర టీ స్పూన్ వాము బాగా నలిచేసేసి వేసేయండి. వేసేసేసి అలాగే ఇక్కడ ఒక 2 రెబ్బల కరివేపాకు వేసేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగానైతే ఉల్లిలోని సారం బయటికి వెళ్ళేసి వీటితోని కలిసిపోయేలాగా బాగానైతే పిసికేసేయండి. ఉల్లిపాయలు అయితే మనైతే ఉప్పు, కారం, సోడా, అలాగే మనకు వాము వేసుకొనేసి బాగా నలుచుకొని బాగా పిసికేసిన తర్వాత ఇందులోకి అయితే పిండి అయితే వేసేయండి. పిండి వేసుకొనేసేసి వాటర్ అయితే పోయొద్దు. ఒకవేళ మీకైతే బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పడతాయి అనుకున్నప్పుడు వాటర్ అయితే కొద్దిగా చిలకరించుకోండి. అంతే, ఎక్కువైతే అవసరం లేదు వాటర్ అనేది. ఇప్పుడైతే బాగానైతే పిండిని ఉల్లిపాయలు బాగా పిసికేసేయండి. చూసారు కదా, పిండిని అయితే ఈ విధంగానైతే కలిపేసేయండి. నాకైతే కొంచెం అలా చిలకరించుకున్నాను వాటరు, ఎక్కువైతే పట్టలేదు. చూసారు కదా, మనమైతే ఇలా అంటున్నప్పుడు అయితే ఈజీగా బయటికి వచ్చేసేయాలి పిండి అనేది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే పిండి కలుపుకుంటున్నప్పుడే స్టవ్ వెలిగించేసేసి నేనైతే ఆయిల్ గిన రెడీగా అయితే పెట్టుకున్నాను. ఆయిల్ గిన వేడెక్కేసింది. ఇప్పుడైతే వెంటనే మనం కలుపుకున్న దాన్ని అలా 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 తక్కువ ఉండలతోనే ఈ విధంగానైతే ఆయిల్లోనైతే విడిసేసేయండి. ఆయిల్లో సరిపడా వేసుకుంటే సరిపోతుంది మనకు. మరీ ఎక్కువైతే వేసేయకండి. వెంటనే కదిలించకుండా ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పుకుంటే సరిపోతుంది. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకుని హైలో పెట్టొద్దు. హైలో పెడితే లోపల సరిగ్గా కాలదు పకోడీ అనేది. ఒకవైపు కాలగానే మరోవైపుకి అయితే ఇలా పకోడీని అయితే కాలం వైపు అలా తిప్పేసేసేయండి. చూసారు కదా, మనకైతే పకోడీ అయితే బాగా కాలింది. ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ తీసేసుకొని అలా వేసేయండి. చూసారు కదా, ఈ విధంగానే మనం ఇంకో వాయి అయితే వేసేసుకున్నాం. చూసారు కదా, ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ. ఈ చిన్ని టిప్స్తోనైతే మీరు ఉల్లిపాయ పకోడీ చేశారంటే మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఒకసారి అయితే మీరు కూడా అయితే ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ ఉల్లిపాయ పకోడీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను కొంచెం కరివేపాకు అలా పచ్చిమిరపకాయలు అయితే అలా గార్నిష్ అయితే చేసుకున్నాను.